children, how are you? Okay, in previous class, last two classes lo manam deni gurinchi nerchukunnam. What we are learn? We learn about pollution and about water pollution, air pollution and also land pollution. So we discuss about these three topics kada manam ee three topics gurinchi discuss chesam anamata. Today last one is noise pollution. What is last topic? Noise pollution. So we know what is water pollution, what is air pollution, what is land pollution. So what is noise pollution? మనకు వాటర్ పొల్యూషన్ ఎలా అవుతుంది ఏం చేయాలి తెలుసుకున్నాం, ఎయిర్ పొల్యూషన్ ఎలా అవుతుంది ఏం చేయాలి తెలుసుకున్నాం, అలాగే ల్యాండ్ పొల్యూషన్ గురించి కూడా తెలుసుకున్నాం అన్నమాట. సో లాస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ లాస్ట్ వన్ ఈస్ నాయిస్ పొల్యూషన్. వాట్ ఈస్ నాయిస్? నాయిస్ అంటే ఏంటి? శబ్దం, సౌండ్. నాయిస్ మీన్స్ సౌండ్. నాయిస్ పొల్యూషన్ అంటే ధ్వని కాలుష్యం అంటారు తెలుగులో. ధ్వని కాలుష్యం నాయిస్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అంటే నీటి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం, ల్యాండ్ పొల్యూషన్ అంటే భూ కాలుష్యం. లాస్ట్ వన్ నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి? ధ్వని కాలుష్యం, శబ్ద కాలుష్యం. ధ్వని కాలుష్యం ఏంది మ్యామ్, శబ్ద కాలుష్యం ఏంది మ్యామ్ అనుకుంటున్నారా? ఓకే, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉంది, మీ బ్రదర్దో మీ సిస్టర్దో సంథింగ్ ఎవరిదో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. ధూమ్ ధామ్ అని క్రాకర్స్ పేలుస్తారు కదా, అవునా కదా? ఎస్, పేలుస్తారు. ఆ క్రాకర్స్ సౌండ్ ఎంత వస్తుంది కదా, చాలా సౌండ్ వస్తుంది అనమాట. ఏదైనా లక్ష్మీ బాంబ్ కానీ లేదంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఒకటి, అలాంటి టపాకులు ఏవైనా పెట్టినప్పుడు ఏమవుతుంది, అవి పేలినప్పుడు మన బాడీ మొత్తం వైబ్రేషన్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ల్యాండ్ కూడా కొంచెం షేక్ అయినట్లు ఉంటుంది. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అలాంటి ఏవైనా పెద్ద పెద్ద క్రాకర్స్ పెట్టినప్పుడు కంపల్సరీ ల్యాండ్ అనేది కూడా షేక్ అయినట్లు కొంచెం ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుందన్నమాట, అలా వస్తుందన్నమాట. సో దాన్ని పొల్యూషన్ అంటాం. అది మన చెవి, మన ఇయర్ మనకి కొన్ని డెసిబెల్స్ సౌండ్ని దేంతో కౌంట్ చేస్తారంటే డెసిబెల్స్తో కౌంట్ చేస్తారన్న. సో మన ఇయర్, మన చెవి కొన్ని డెసిబెల్స్ వరకు మాత్రమే సౌండ్ని తట్టుకోగలదన్నమాట. ఆ సౌండ్ అంతకు మించి ఎక్కువ డెసిబెల్ సౌండ్ విన్నాము అనుకోండి, ఏమవుతుంది, మనకి చెవుడు రావడము లేదంటే చెవులో నుండి బ్లడ్ రావడము, లైక్ ఇలా ఏదైనా జరగచ్చు అనమాట. సో అందుకే అలాంటి పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు మనం ఇలా చెవులు మూసుకుంటాం కదా. ఎస్, నాయిస్ పొల్యూషన్. అన్వాంటెడ్ ఆర్ లౌడ్ నాయిస్ ఫ్రమ్ వెహికల్స్, ఏరోప్లేన్స్, industrial workplace and loudspeakers create noise pollution. Effects of noise pollution. Affects hearing ability and may lead to deafness. Disturbs the patients in the hospitals and children while studying. Precautions. We can prevent noise pollution by reducing the use of horns at certain areas like hospitals. Do not use horns to move other vehicles. Use it only as a signal of danger. Reducing the use of loudspeakers and listening to music at low volume. Okay? So, wait నుంచి వస్తుంది noise pollution. Unwanted or loud noise from vehicles, airplanes, industrial workplace and loudspeakers create noise pollution. ఏవి క్రియేట్ చేస్తున్నాయి నాయిస్ పొల్యూషన్? ఏవి ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి అంటే వెహికల్స్, బస్, కార్, స్కూటర్ ఎక్సెట్రా వెహికల్స్, ఎనీ వెహికల్. అండ్ ఆల్సో ఏరోప్లేన్స్, చాలా పెద్ద సౌండ్ వస్తుంది కదా ఏరోప్లేన్స్ వెళ్తుంటే. అలాగే బస్సెస్, వెహికల్స్ వెళ్తున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. అలాగే లౌడ్ స్పీకర్స్, ఏదైనా మనకు ఏదైనా మీటింగ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి అంటే లౌడ్ స్పీకర్స్తో చెప్తూ ఉంటారు కదా. ఎవరైనా మన రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు కదా, స్పీచ్ ఇస్తూ ఉంటారు కదా. ఎవరైనా మినిస్టర్ కానివ్వండి, ఎవరైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా లౌడ్ స్పీకర్స్ యూజ్ చేస్తారు కదా. లౌడ్ స్పీకర్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ప్లేస్, ఏవైనా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉన్న ప్లేస్లో కూడా నాయిస్ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా హైలో వస్తూ ఉంటుంది అనమాట సౌండ్ కదా. సో ఇవన్నీ ఆల్ దీస్ మేక్ నాయిస్ పొల్యూషన్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి?
నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయన్నమాట. ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ నాయిస్ అనేది పొల్యూట్ అయిపోతుంది, నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది. సో దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉంది, వాట్ ప్రాబ్లమ్స్ దేర్, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎఫెక్ట్స్ హియరింగ్ ఎబిలిటీ అండ్ మే లీడ్ టు డెఫ్నెస్. సో ఎఫెక్ట్ హియరింగ్ ఎబిలిటీ, మన వినికిడి శక్తి మీద, వినికిడి సామర్థ్యం మీద అది ప్రభావం చూపుతుందన్నమాట. మన వినికిడి శక్తి మీద అది దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో లీడ్ టు డెఫ్నెస్. ఓకే, డెఫ్నెస్ మీన్స్ చెవుడు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. చెవుడు కూడా రావచ్చు అనమాట. ఎక్కువ సౌండ్స్ వినడం వల్ల, చాలా హై వాల్యూమ్లో పెట్టుకొని సౌండ్స్ వినడం వల్ల, లౌడ్ స్పీకర్స్ కానివ్వండి, ఏరోప్లేన్స్ చాలా హైట్లో వెళ్తుంటేనే, ఎక్కడో చాలా దూరంలో వెళ్తుంటేనే మనకు సౌండ్ అనేది వస్తుంది కదా. సో ఆ ఏరోప్లేన్స్ ఎక్కడో వెళ్తుంటే అంత సౌండ్ వస్తుంది, ఇంకా దగ్గరగా వెళ్తే ఇంకెంత నాయిస్ ఉంటుంది, ఇంకెంత సౌండ్ వస్తుంది కదా. ఎస్, సో ఇట్ ఎఫెక్ట్స్ హియరింగ్ ఎబిలిటీ, లీడ్స్ డెఫ్నెస్. సో మన హియరింగ్ ఎబిలిటీ మీద, మన వినికిడి శక్తి మీద ప్రభావం చూపుతుంది. అలాగే వినికిడి శక్తి కోల్పోయి మనకి చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. డిస్టర్బ్ ద పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ చిల్డ్రన్ వైల్ స్టడీయింగ్. సో ఎక్కువ సౌండ్స్ రావడం వల్ల ఏమవుతుంది, హాస్పిటల్స్ పక్కనే ఉన్నారనుకుని, హాస్పిటల్ దగ్గరే ఉన్నది, హాస్పిటల్స్ మోస్ట్లీ సిటీస్లో ఉంటాయి, టౌన్లో ఉంటాయి. సో హాస్పిటల్లో ఉన్నాయి, వెహికల్స్ ఎక్కువ వెళ్తుంటాయి, అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా పేషెంట్స్కి. ఎస్, డిస్టర్బ్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో స్టడీయింగ్ చిల్డ్రన్, చదువుకున్నటువంటి పిల్లలను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ సౌండ్స్ అనేవి. వీ కెన్ ప్రివెంట్ నాయిస్ పొల్యూషన్ బై. సో ఏం చేస్తే నాయిస్ పొల్యూషన్ అనే దాన్ని మనం తగ్గించుకోగలం, ఏం చేయడం వల్ల మనం కంట్రోల్లో ఉంచుకోగలము అంటే రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ హార్న్స్ అట్ సర్టెన్ ఏరియాస్ లైక్ హాస్పిటల్స్. సో హార్న్స్ రెడ్యూస్ చేయాలి. వేర్ హాస్పిటల్స్ ఉన్న చోట హార్న్స్ కొట్టడం అనేది, హార్న్ కొడుతూ ఉంటారు కదా, సౌండ్ సైడ్ జరగండి అని హార్న్ కొడతారు కదా, అలా అవి రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ ది హార్న్స్ లైక్ హాస్పిటల్ ఏరియాస్లో కానీ స్కూల్స్ ఉన్న ఏరియాస్లో ఆ హార్న్స్ కొట్టడం అనేది రెడ్యూస్ చేయాలి, తగ్గించుకోవాలన్నమాట. డు నాట్ యూజ్ హార్న్స్ టు మూవ్ ద అదర్ వెహికల్స్. సో మనకి ఆపోజిట్లో మన ముందర ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ మూవ్ అవ్వడం కోసం మనం హార్న్ అనేది యూజ్ చేయకూడదు. డోంట్ యూజ్ ద హార్న్ వైల్, ముందర ఉన్నటువంటి వెహికల్ని కదలడం కోసం హార్న్ అనేది యూజ్ చేయకూడదు. డు నాట్ యూజ్ హార్న్ టు మూవ్ అదర్ వెహికల్. యూజ్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ సిగ్నల్ ఆఫ్ డేంజర్. సో హార్న్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, డేంజర్కి సింబల్గా యూజ్ చేయాలి, డేంజర్కి సిగ్నల్గా మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడు పడితే అక్కడ చిన్న హార్న్కి అసలు ఒక సెకండ్ కూడా వెయిట్ చేయాలన్నమాట. ఏదైనా వెహికల్ వచ్చేదంటే వెంటనే కుయ్ 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 అని కొట్టేస్తూ ఉంటారు హార్న్ కదా. సో అలా యూజ్ చేయకూడదనమాట. దేనికి యూజ్ చేయాలి హార్న్? యూజ్ హార్న్ ఓన్లీ సిగ్నల్ లైక్ డేంజర్. ఒక హార్న్ ఇస్తున్నాం, మనం ఒక హార్న్ కొడుతున్నామంటే దానికి దేనికి సిగ్నల్గా ఉండాలి, డేంజర్కి సిగ్నల్గా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు హార్న్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్ అట్ లో వాల్యూమ్. సో లౌడ్ స్పీకర్స్ని యూజ్ చేయడం అనేది రెడ్యూస్ చేయాలి, తగ్గించేసేయాలన్నమాట. ఇంపార్టెంట్ ఫంక్షన్ కంపల్సరీ అనుకుంటే మాత్రమే లౌడ్ స్పీకర్స్ అనేవి యూజ్ చేయాలి. సో రెడ్యూసింగ్ ద లౌడ్ స్పీకర్స్ అండ్ లిజనింగ్ ద మ్యూజిక్ విత్ లో వాల్యూమ్. ఓకే, మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా మనం లో వాల్యూమ్, తక్కువ సౌండ్ పెట్టుకొని వినాలి. ఓకే ఓకే చిల్డ్రన్, ఆల్ దీస్ ఆర్ ద పొల్యూషన్స్. So all these are four pollutions. This is about pollution topic. Lesson is completed and term 1 also completed. Okay okay children. Okay, malli meeku brief ga explain chestanu. What is pollution, what is water pollution, what is air pollution, what is land pollution, what is noise pollution. Okay, first of all, what is pollution? Pollution ante enti? Our surroundings, we spoil our surroundings, we spoil our నేచర్, వి స్పాయిల్డ్ అవర్ ఎన్విరాన్మెంట్. మనం మన ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాము, మన ఎన్విరాన్మెంట్ని ఏం చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాము. పొల్యూషన్ మీన్స్ కలుషితం కదా. సో వి స్పాయిల్ అవర్ ఎన్విరాన్మెంట్, వి స్పాయిల్ అవర్ సరౌండింగ్స్, వి స్పాయిల్ అవర్ గాడ్స్ గిఫ్ట్ నేచర్. సో వి స్పాయిల్ అవర్ నేచర్. ఓకే, వీ హ్యావ్ మెయిన్లీ four pollutions. First one water pollution, second one air pollution, third one land pollution, fourth one noise pollution. So water pollution. First of all, what is water pollution? Water pollution is nothing but మనం వేసేటువంటి వేస్ట్ ఉంది కదా, మన ప్లాస్టిక్ వేస్ట్
వేస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి వేస్ట్ మనము రివర్లో కానివ్వండి, అలాగే ఇంకెక్కడ ఓషన్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి మనం వేసేటువంటి వేస్ట్ అనేది వాటర్ని పొల్యూట్ చేస్తుంది. అలాగే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ లిక్విడ్. సో ఆల్ దీస్ ఆర్ మేక్ వాటర్ పొల్యూషన్. సో ఎర్త్ కవర్స్ బై 70% ఆఫ్ వాటర్. సో ఎర్త్ దేంతో కవర్ అయింది, దేంతో ఫిల్ అయ్యింది, 70% వాటర్తో ఫిల్ అయ్యింది. ఆ 70% వాటర్లో మనం 70% వాటర్ అంతా మనకి యూజ్ అవుతుందా? నో, దెర్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వి యూజ్. మనకి చాలా తక్కువ మొత్తంలో వాటర్ మాత్రమే యూజ్ అవుతుంది. మిగతా వాటర్ అంతా ఎక్కడుంది? ఓషన్లో, సముద్రాలలో ఉందన్నమాట. సో ఆ వాటర్ మనకి యూజ్ అవ్వదు. వై? ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ ఈజ్ వెరీ సాల్టీ, చాలా ఉప్పుగా ఉంటుందన్నమాట. అండ్ హిమాలయాస్ ఎలా ఉన్నాయి? అవి మంచు పర్వతాలు అనమాట అవి. సో కొద్దిగా వాటర్ మంచు రూపంలో గడ్డగట్టుకుపోయింది, కొంచెం వాటరు ఓషన్ రూపంలో సాల్టీగా ఉంది. సో లిటిల్ బిట్ తక్కువ మొత్తంలో మాత్రమే మనకు యూజ్ అయ్యే వాటర్ ఉందన్నమాట. సో అలా ఉన్న కొంచెం వాటర్ని కూడా మనం ఏం చేస్తున్నాం? పొల్యూట్ చేస్తున్నాం. ఎలా? థ్రోయింగ్ గార్బేజ్ వేస్ట్ ఇంటూ ద రివర్, డిఫెక్ట్స్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ నియర్ ద వాటర్ సోర్సెస్, స్ప్రేయింగ్ కెమికల్ పెస్టిసైడ్స్. సో వేస్టేజ్ అనమాట, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్, అలాగే హ్యూమన్ బీయింగ్ వేస్ట్ అండ్ ఆల్సో యానిమల్స్ వేస్ట్ రివర్ దగ్గర పడేయడం, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ని రివర్లోకి లేదా ఓషన్లోకి వదలడం, ఇలా చేయడం వల్ల, అలాగే మనము ఏదైనా పొలంలో పంట పండించినప్పుడు దానికి స్ప్రే కొడుతుంటాం కదా, కెమికల్స్ అనేవి స్ప్రే చేస్తుంటాం, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తుంటాం కదా. సో ఆ పొలంలోకి వాటర్ పడతాం కదా, మొక్కలకి మనం వాటర్ కంపల్సరీ పడతాం. సో ఆ వాటర్లో కలిసిపోయి ఆ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఆ కెమికల్ స్ప్రే కానివ్వండి, అది వాటర్లో కలిసిపోయి మళ్ళీ అది కెనాల్ ద్వారా వెళ్ళిపోయి రివర్లో కలిసిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ రివర్లో ఉన్నటువంటి క్రియేచర్స్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలా మనం వాటర్ని పొల్యూట్ చేస్తున్నాము. బిసైడ్ ఆల్ దీస్ ఫ్యాక్టరీస్ ఫ్లో ఇన్ ద లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ టు ద రివర్. ఓకే, నెక్స్ట్ లెట్ us see as a result of water pollution we face many problems. సో ఇలా మనం వాటర్ని పొల్యూట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. లెట్ us see what happens if we drink పొల్యూటెడ్ వాటర్. మనము పొల్యూట్ అయినటువంటి వాటర్ని తాగితే ఏమవుతుంది? ఎలా పొల్యూట్ అయ్యి చెప్పాను కదా, మనము గార్బేజ్ వేస్ట్ కానివ్వండి, దేనైనా వాటర్లో వేసినప్పుడు కానీ, అలాగే పెస్టిసైడ్స్ కెమికల్స్ యూజ్ చేసిన వాటర్ వెళ్ళి రివర్లో కలిసినప్పుడు కానీ మనం ఆ వాటర్ని తాగడం వల్ల, లేదంటే క్రియేచర్స్ ఉంటాయి కదా, వాటర్ క్రియేచర్స్ కొన్ని ఉంటాయి కదా, ఫిష్, అమీబా, ఆక్టోపస్ లాంటి ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఆ వాటర్లోనే ఉంటాయి అవి. సో అవి కూడా నాశనం అయిపోతాయి అనమాట. మనం ఆ వాటర్ తాగడం వల్ల వి ఫీల్ సిక్, మనం రోగాలు, డిసీజెస్, మనకు డిసీజ్ అనేసి వస్తాయి అనమాట. ఎలా? హౌ? ఏం డిసీజ్? లైక్ ఫీవర్, వామిటింగ్స్ ఆర్ డయేరియా, ఇలా ఏవైనా డిసీజెస్ వస్తాయన్నమాట. ఫిష్ అండ్ అదర్ వాటర్ క్రియేచర్స్ విల్ బి ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ కెమికల్స్. సో ఫిష్ కానివ్వండి, ఇంకా వాటర్లో ఉన్నటువంటి వాటర్ క్రియేచర్స్ ఏవైనా ఆ వాటర్లో ఉండడం వల్ల అవి ఇన్ఫెక్ట్స్ వచ్చేదానికి అవి కూడా చనిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎలా మనం సేవ్ చేసుకోవాలి వాటర్ని? డు నాట్ త్రో గార్బేజ్ వేస్ట్ ఇన్ ద రివర్. గార్బేజ్ వేస్ట్ని రివర్లో వేయకూడదు. డు నాట్ త్రో ప్లాస్టిక్ ఇన్ రివర్. సో ప్లాస్టిక్ వేస్ట్ని కూడా రివర్లో వేయకూడదు. డు నాట్ యూరినేట్ ఆన్ ద రోడ్స్ ఆన్ ఓపెన్ ఏరియాస్. సో యూరినేట్ మీన్స్ వెళ్తూ ఉంటారు కదా యూరిన్కి. సో అలా ఓపెన్ ఏరియాస్లో కానీ, ఓపెన్ ప్లేస్లో కానీ, రోడ్స్ మీద కానీ వెళ్ళకూడదు. యూస్ టాయిలెట్స్ ఓన్లీ. ప్లాంట్ ట్రీస్ ఆన్ ద మౌంటైన్స్, స్లోప్స్ అండ్ బై ద రివర్ బ్యాంక్. సో రివర్, నదులకు ఇటు సైడు అటు సైడ్ ఉన్నారు, నదులకు పక్కన అండ్ మౌంటైన్ ఏరియాస్లో ట్రీస్ అనేవి, ప్లాంటింగ్ మొక్కలు అనేవి నాటాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్ పొల్యూషన్. హౌ ఎయిర్ పొల్యూటెడ్? ఎయిర్ గెట్స్ పొల్యూటెడ్ డ్యూ టు స్మోక్ ఫ్రమ్ కార్స్, బసెస్, క్రాకర్స్ అండ్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి స్మోక్ వల్ల కానివ్వండి, బస్, కార్, వెహికల్స్ వల్ల వచ్చేటువంటి స్మోక్ వల్ల కానివ్వండి, ఫ్యాక్టరీస్ నుండి వచ్చేటువంటి స్మోక్ వల్ల కానివ్వండి, ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది అనమాట. ఆ ఎయిర్లో ఏమవుతుంది? ఆ పొల్యూట్ అయిన ఎయిర్లో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇఫ్ వీ బ్రీత్ దట్ టైప్ ఆఫ్ స్మోక్, మనం అలాంటి పొగ నుండి వచ్చి అలాంటి కెమికల్స్ ఉన్నటువంటి గాలిని మనం పీల్చుకుంటే ఏమవుతుంది? లంగ్స్కి ప్రాబ్లం అవుతుందండి, ఊపిరితిత్తులకు ప్రాబ్లం అవుతుంది అనమాట.
వి బ్రీత్ దిస్ బ్యాడ్ ఎయిర్, మనం ఇలాంటి చెడు గాలినే పీల్చుకుంటున్నాం కదా. ఎస్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. పొల్యూటెడ్ ఎయిర్ ఎఫెక్ట్స్ ద బ్రీతింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్, ఇట్ కిల్స్ ద ప్లాంట్స్. సో యానిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్కి ప్రాబ్లం అవుతుంది, లంగ్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఇట్ కిల్స్ ద ప్లాంట్స్ ఆల్సో, సో ప్లాంట్స్ని మొక్కల్ని కూడా చంపేస్తుంది అనమాట. ఏం చేయాలి ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా ఏం చేయాలి? ట్రీస్ కంట్రోల్ పొల్యూషన్. సో మెయిన్లీ ట్రీస్ కంట్రోల్ పొల్యూషన్, ట్రీస్ అనేవి పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయన్నమాట. హెన్స్ ప్లాంట్ మోర్ ట్రీస్. సో చాలా మొక్కల్ని నాటడం వల్ల ఏమవుతుంది, మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. బై రిమూవింగ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ స్మోక్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్ పొగలో నుండి హార్మ్ఫుల్ ప్రమాదకరమైనటువంటి గ్యాస్ని రిమూవ్ చేయాలి. అలా ప్రమాదకరమైనటువంటి గ్యాస్ని రిలీజ్ చేసేటివి మనం కాల్చకుండా ఉండాలి. బర్న్ ద గార్బేజ్ వేస్ట్ ఇన్ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్. సో గార్బేజ్ వేస్ట్ని ఒక ప్లాంట్ అనేది రెడీ చేసుకొని ఆ ప్లాంట్లో మాత్రమే గార్బేజ్ వేస్ట్ని బర్న్ కాల్చివేయాలి, లేదా సిటీస్కి అవుట్ సైడ్ కాల్చాలన్నమాట, జనాలు ఉండే చోట కాల్చకూడదన్నమాట. సో 1 ట్రీ కూల్స్ లైక్ 10 ఎయిర్ కండిషన్స్. సో ఒక చెట్టు మనకి 10 ఎయిర్ కండిషనర్స్ ఇచ్చేటువంటి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ వెరీ గ్రేట్ కదా. నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాండ్ పొల్యూషన్. సో ల్యాండ్ అనేది ఎలా పొల్యూట్ అయిపోతూ ఉంది, మనం వేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్, డిస్పోజల్ వేస్ట్ వల్ల ల్యాండ్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంది. సో ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ బ్రీడ్ అండ్ సిట్ ద గార్బేజ్. సో ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా తీసుకెళ్ళి మనం గార్బేజ్లో వేస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. సో అక్కడికి వెళ్ళి ఈ ఫ్లైస్ మీన్స్ బర్డ్స్, పక్షులు వెళ్ళి కూర్చుంటే అలాగే ఇన్సెక్ట్స్ అనేవి అక్కడ వాలి మళ్ళీ మనం ఉన్న చోటుకు వచ్చి కొన్ని డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయన్నమాట. దే స్ప్రెడ్ డేంజరస్ డిసీజెస్. ప్లాస్టిక్ కవర్ అండ్ కంటైనర్స్ కెనాట్ గో ఇన్ టు ద సాయిల్. సో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కంటైనర్స్ అనేవి సాయిల్, నేలలో కలిసిపోవన్నమాట. అండ్ దే మేక్ ద ల్యాండ్ అన్ఫిట్ ఫర్ ప్లాంటింగ్ ట్రీస్. సో అవి వ్యవసాయానికి కానివ్వండి అలాగే మొక్కలు నాటడానికి కానీ అన్ఫిట్, అది ఉపయోగపడడం లేదనమాట. వై, మనం వేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్ అండ్ డిస్పోజల్ వేస్ట్ మీన్స్ ప్లాస్టిక్ వేస్ట్. ఏం చేయాలి ప్లాస్టిక్ ల్యాండ్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే, నాట్ డిస్పోజ్ వేస్ట్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. సో డిస్పోజ్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎక్కడ కూడా వేయకూడదు అనమాట. సెపరేట్ కిచెన్ వేస్ట్. సో కిచెన్ వేస్ట్కి, గ్లాస్ వేస్ట్కి, అలాగే హాస్పిటల్ వేస్ట్కి, పేపర్ వేస్ట్కి సపరేట్ బిన్స్ని యూజ్ చేయాలి. అలాగే మనం పడేస్తున్నప్పుడు కూడా యూజ్ గార్బేజ్ కవర్ అండ్ టై దెమ్ టైట్ బిఫోర్ థ్రోయింగ్ దెమ్ ఇన్ టు ద బిన్స్. సో యూజ్ గార్బేజ్ కవర్స్ అండ్ టై దెమ్ ఫిట్ బిఫోర్ థ్రోయింగ్ ద బిన్. అలాగే మనము గార్బేజ్ బిన్స్ అనేవి యూజ్ చేయాలి, అలాగే ఆ బిన్స్ గార్బేజ్ కవర్స్ అనేవి యూజ్ చేసి యూజ్ గార్బేజ్ కవర్స్. సో గార్బేజ్ కవర్స్ అనేవి యూజ్ చేసి మనం పడేసే ముందు వాటిని గట్టిగా కట్టేయాలన్నమాట. టై దెమ్ టైట్, అవి గట్టిగా టై చేసేయడం, కట్టేసి డస్ట్బిన్లో వేసేయాలన్నమాట. సో అలా టైట్గా కట్టేయడం వల్ల ఏమవుతుంది, దానిలో మనం వేసిన వేస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, యూజ్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఓన్లీ. సో రీసైక్లబుల్ అంటే మళ్ళీ యూజ్ చేసేటివి, ఒకసారి యూజ్ అండ్ త్రో కాకుండా మళ్ళీ అవి యూజ్ అయ్యే మెటీరియల్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, రీసైక్లబుల్ మీన్స్ రీయూజింగ్. ఆటోమొబైల్ పార్ట్స్, పేపర్, గ్లాస్, ప్లాస్టిక్ అండ్ టిన్ కెన్ బి కలెక్టెడ్ అండ్ రీసైకిల్డ్. సో ఆటోమొబైల్ పార్ట్స్ కానివ్వండి, అంటే ఏవైనా ఎలక్ట్రిక్ పార్ట్స్ కానివ్వండి, పేపర్, గ్లాస్, ప్లాస్టిక్ అండ్ టిన్స్ కెన్ బి కలెక్టెడ్ అండ్ రీసైకిల్. అవన్నీ కలెక్ట్ చేసి ప్లాస్టిక్ తీసుకెళ్లే వాళ్ళు వస్తారు కదా, ఒక పెద్ద సంచి షోల్డర్కి వేసుకొని ప్లాస్టిక్ తీసుకెళ్లే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి అదంతా ఎక్కడేస్తారు, అది మళ్ళీ రీసైకిల్ బిన్, అది మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. నాయిస్ పొల్యూషన్. లాస్ట్ వన్ ఈస్ నాయిస్ పొల్యూషన్. వాట్ ఈస్ నాయిస్ పొల్యూషన్? సౌండ్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్, నాయిస్ మీన్స్ సౌండ్, ధ్వని కాలుష్యం. అంటే అన్వాంటెడ్ ఆర్ లౌడ్ సౌండ్, అన్వాంటెడ్ ఆర్ లౌడ్ నాయిస్ ఫ్రమ్ వెహికల్స్, ఫ్యాక్టరీస్, ఏరోప్లేన్స్, ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్ అండ్ లౌడ్ స్పీకర్స్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. సో సౌండ్ ఫ్యాక్టరీస్ నుంచి కానివ్వండి, లౌడ్ స్పీకర్స్ నుంచి కానివ్వండి, వెహికల్స్ నుంచి కానివ్వండి, ఏరోప్లేన్స్ నుంచి వచ్చేటువంటిది ధ్వని అనేది, సౌండ్ అనేది ఎక్కువ సౌండ్ వస్తుంటుందో ఆ సౌండ్ వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఎఫెక్ట్స్ హియరింగ్. సో ఎఫెక్ట్స్ హియరింగ్ ఎబిలిటీ. సో ఇది దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, మనకి హియరింగ్ ఎబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో మన హియర్ కొన్ని డెసిబెల్స్ సౌండ్ మాత్రమే, ఒక 75 డెసిబెల్స్ అనుకుంటా, ఆ సౌండ్ని మాత్రమే వినగలదు, అంతకన్నా ఎక్కువ సౌండ్ని వినలేదన్నమాట. అంతకన్నా ఎక్కువ సౌండ్ విన్నామనుకోండి ఏమవుతుంది, డెఫ్నెస్,
సో చెవిటి వాళ్ళం అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. డిస్టర్బ్ ద పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ చిల్డ్రన్ వైల్ స్టడీయింగ్. సో అలాగే ఎక్కువ సౌండ్ రావడం వల్ల హాస్పిటల్స్ ఉన్నటువంటి పేషెంట్స్ని కానివ్వండి